ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంత బంపర్ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు అసలు కూటమి ఏర్పడుతుందా లేదా అన్న సందేహాల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పొత్తు పొడిచింది. ఆ తర్వాత పవన్ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయడం, పవన్ త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవడంతో కూటమి 164 సీట్లతో తిరుగులేని మెజారిటీతో పవర్లోకి వచ్చింది. అటు వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై దారుణ ఓటమిని మూటకట్టుకుంది. ఇక కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 100 రోజులు కావస్తోంది. మరి ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతలేంటి, అమలు చేసిన హామీలేంటి, చేపట్టిన కార్యక్రమాలేంటి, ఈవేళ స్పాట్లైట్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఈ 100 రోజుల ప్రజాపాలనలోనే ఏపీ ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పించే విధంగా పరిపాలన సాగింది. రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని అందరిలో ఇప్పుడు ధీమా వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు చేపట్టిన, ఇకపై భవిష్యత్తులో చేపట్టనున్న అనేక కార్యక్రమాల గురించి వివరించారు. మరి ఈ 100 రోజులలో కూటమి ప్రభుత్వం ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టబోతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తోంది. ఈ 100 రోజుల్లో పాలనాపరంగా 1000 అడుగులు ముందుకు వేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల్ని ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులు ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రజాప్రతినిధులంతా నెలకు 10 రోజుల పాటు ప్రజల్లో ఉండాలని టీడీపీ అధినేత ఆదేశించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. పరామర్శకు పవన్ కళ్యాణ్ రాకుండా బుక్ చేసుకున్న విమానాన్ని రద్దు చేశారని తెలిపారు. రోడ్డు మార్గాన వస్తుంటే నందిగామలో అడ్డుకోవడంతో పవన్ రోడ్డుపై పడుకుని ధర్నా చేశారని గుర్తు చేశారు. సాధారణంగా షూటింగ్లో చేయాల్సినవి నిజ జీవితంలో కూడా చేసి పోరాట యోధునిగా పవన్ నిలిచారని కొనియాడారు. నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు. సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోకి పవన్ ఒక ఆశయంతో వచ్చారని తెలిపారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్న సమయంలో జనసేనాని ఓట్లు చీలకుండా ఉండేందుకు పోటీ చేయకుండా అభ్యర్థుల తరపున ప్రచారం చేశారని బాబు గుర్తు చేశారు. రాజమండ్రి జైల్లో తనను కలిసి వచ్చిన అనంతరం 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారని గుర్తు చేశారు. అప్పుడే ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగా సీట్ల సర్దుబాటుతో పాటు ఇతర అంశాల్లో కూడా ఎక్కడా చిన్న సమస్య రాకుండా చూసుకున్నామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించినట్లు బాబు చెప్పారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను,
రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి, ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మర్చిపోలేనది. నేను జైల్లో ఉన్నాను, జైలుకు వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడాడు, చూశారు, అన్ని ఆలోచించిన తర్వాత బయటెళ్లి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని అయ్యి దృఢమైన సంకల్పంతో వికసిత్ భారత్ 2047తో ముందుకు వెళుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాలు, ఇతర మార్పులు తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాబోయే 3 ఏళ్లలో 58,000 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల పరిధిలో జాతీయ రహదారులను ఫాస్ట్ ట్రాక్లో పెట్టుకునేలా కృషి చేయాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం 50% నిధులు ఇస్తోందని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బులు సరిగా ఖర్చు చేయకుండా పథకాన్ని రాష్ట్రంలో నిర్వీర్యం చేసిందని బాబు విమర్శించారు. దీనిపై మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షిత నీళ్లు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం, వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ 50% కేంద్రం ఇస్తున్నారు, 50% మనం ఇవ్వాలి. ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా, ఇచ్చిన డబ్బులను కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం. తప్పకుండా మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం. మన మేనిఫెస్టోలో ఉంది, దాన్ని అమలు చేద్దాం. గతంలో స్థానిక సంస్థలకు 900 కోట్ల నిధులను ఆర్థిక సంఘం ఇవ్వలేదని గుర్తు చేసిన చంద్రబాబు వాటిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసిందని తెలిపారు. 1,100 కోట్లు కేంద్రం నుండి మ్యాచింగ్ గ్రాంట్గా వచ్చాయన్నారు. అలాగే మరో 2,000 కోట్లను కేంద్రం అందిస్తుందని తెలిపారు.
ఉపాధి హామీ పని దినాలను ఆమోదించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారని, ఈ ఆలోచన రావడం అద్భుతమని సీఎం ప్రశంసించారు. 4,500 కోట్ల పనులకు గ్రామ సభల ద్వారా ఆమోదం తెలపడం ఒక చరిత్రగా పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని, అందుకే వరల్డ్ రికార్డ్ లభించిందన్నారు. మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు. ఆ 990 కోట్లు రిలీజ్ చేశాం. దానివల్ల 1,100 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. 2,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు సారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు. నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు, దీనికి ఎట్లా ఆలోచన వచ్చిందో అనిపించింది. నేను అప్పుడు చెప్పాను, వండర్ఫుల్ ఆలోచన, దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కాబట్టి ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు. నేను కూడా వెళ్ళా, ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం వెళ్ళాం. 4,500 కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర. దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్. భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామ సభలు పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టొచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది. ఇకపోతే గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్రం 49,000 కోట్లు ఖర్చు చేస్తోందని, రైల్వే లైన్లకు కూడా కేంద్రం నిధులు కేటాయిస్తుందని తెలిపారు చంద్రబాబు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని, అందుకే జోన్ కార్యాలయం ఏర్పాటు కాలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అవసరమైన భూమి ఇచ్చినట్టు తెలిపారు. దాంతో త్వరలోనే రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 49,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 50,600 కోట్ల పెట్టుబడితో 8 జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు. ఈ సందర్భంలో 5 సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం. తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితి. భారత ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెట్టిందని సీఎం వివరించారు. పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. దీనికి కొంత మొత్తంలో లబ్ధిదారులు తమ వాటాను కలుపుకుని ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉండదన్నారు. దీన్ని ఒక ఉద్యమంలా మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒకప్పుడు పొలాలకు సరిగా కరెంటు లేని పరిస్థితి అని సీఎం తెలిపారు. కానీ ఇప్పుడు కుసుమ్ పథకం కింద పంపు సెట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ ద్వారా 72 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. చూస్తే పీఎం సూర్య ఘర్ ప్రతి ఒక్క ఇంటికి 300 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు. దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఇది రిచ్ పూర్ అని లేదు, అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు.
నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ, ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి, ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి. ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు కుసుమ్ కింద ఏదైతే పంప్ సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే 100 రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్ళాను. ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా 72 గిగావాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తామని, 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజన్ 2047 ద్వారా కేంద్రం వికసిత్ భారత్కు నాంది పలికిందని చంద్రబాబు పేర్కొన్నారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్తో 2047కి విజన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మనకు ఓట్లు వేసిన ప్రజలను అన్ని విధాలా పైకి తీసుకురావడానికి కష్టపడి పనిచేద్దామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. దీనిలో భాగంగా 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గుదలకు ప్రణాళిక రూపొందించుకుందామని పేర్కొన్నారు. గత పాలకులు విచ్చలవిడిగా 10 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. 1,00,000 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారని, ఇలాంటి కష్ట సమయంలో అధికారంలోకి వచ్చామని తెలిపారు. అయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారంతో ముందుకు అడుగేస్తున్నామని చంద్రబాబు అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్కి నాంది పలికారు. మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మనం కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాం, మీ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనో 2047కి ఎమ్మెల్యేల నాయకత్వంతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి. 5 సంవత్సరాలు ఏం చేయాలో మీరు ఆలోచించండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం. మనకు ఓట్లేసిన ప్రజల్ని అన్ని విధాలా పైకి తేవడం కోసం ఏం చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. డబ్బులు లేవనేది కానీ ఇంకోటి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. ప్రభుత్వంలో ఏమున్నాయి మేము కూడా మీకు అవగాహన ఇస్తాం. దానిపైన అందరం కూడా 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం భారతదేశం చుడుతుంది. అందులో అగ్రస్థానంలో మనం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ రోజున మొదటి గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మిగిలిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు క్రమేణా అమలు చేస్తామన్నారు. మనపై ప్రజలు పవిత్రమైన బాధ్యత పెట్టారన్న బాబు ప్రతి అడుగు వారి కోసం వేయాలని తెలిపారు. అనునిత్యం పేదల కోసం పని చేయాలన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, ఈ 100 రోజుల పాటు ప్రజాప్రతినిధులు చూపించిన సమన్వయం అమోఘమని కొనియాడారు. దీన్ని మరింత దృఢత్వంతో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కూడా పాలనపై తనదైన మార్కును చూపిస్తున్నారు. ఒకే రోజు అన్ని పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ సాధించారు పవన్ కళ్యాణ్. అలాగే పంచాయతీలకు విధులు, నిధులు కేటాయిస్తూ గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్నారు.
ఈ 100 రోజులలో ఆయన ఒక్కరోజు కూడా విశ్రమించకుండా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. నిత్యం రివ్యూలతో శాఖలపై పట్టు పెంచుకుంటున్నారు పవన్. ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించి బాధితులకు భరోసాగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక ఉపద్రవం విజయవాడను ముంచెత్తింది. ఎన్నడూ లేనంత వర్షాలతో బెజవాడ గడగడా వణికింది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం చొరవతో వరదల్ని సైతం ధీటుగా ఎదుర్కొన్నారు విజయవాడ వాసులు. వైసీపీ నేతలు ఈ వరదల్ని రాజకీయం చేయాలని చూసినా కూటమి ప్రభుత్వం దానిని ధీటుగా ఎదుర్కొని బాధితులకు అండగా నిలిచింది. ఇటు పవన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పించారు. అలాగే వరద బాధితుల కోసం ఉదారంగా విరాళమిచ్చారు. 2 స్టేట్స్కు 2 కోట్లతో పాటు ఏపీలో 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున మరో 4 కోట్ల రూపాయల విరాళం అందించి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. పవన్ చేయూతని చూసి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు వెల్లువెత్తాయి. ఇక 100 రోజుల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో ఉన్న కూటమిలోని పార్టీలు వేరైనప్పటికీ మనం వేర్వేరు కాదని, 3 విభిన్నమైన పార్టీలు అయినప్పటికీ ఆత్మ ఒక్కటేనని, 3 పార్టీల గుండె చప్పుడు ఒక్కటేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం, బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా, ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరు ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరి గారి నాయకత్వంతో, తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. అలాగే వరదల సమయంలో సీఎం చంద్రబాబు పడిన కష్టం మామూలు విషయం కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్. మందకొడిగా ఉన్న అధికారులను అంకుశం పెట్టి పొడవాల్సి ఉందని, ఈ వయసులో కూడా వరదల్లో కష్టపడిన చంద్రబాబును విమర్శిస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. కాగా ఏపీలో 100 రోజులు కూటమి పాలనలో పీఆర్ఎండ్ఆర్డీ శాఖలో ప్రగతి సాధించామని, పంచాయతీలను బలోపేతం చేయగలిగామని, మొత్తం అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించగలిగినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి. వాళ్ళకి బాధ్యత లేదా? వైసీపీకి బాధ్యత లేదా? ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు? కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి, కానీ తర్వాత కొట్టుకుందాం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట పెట్టుకుంటాం. వాళ్ళకి అన్నం పెడతామా, ఆదుకుంటామా, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా పక్కన సహాయపడేవాళ్ళని. బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనకుండా ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం, మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలే కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా ఇన్స్పైర్డ్ అస్.
ఇటు పవన్ కూడా ప్రతి శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలనపై తనదైన మార్కు వేస్తున్నారు. అటు జనసేన కార్యాలయంలో కూడా తమ నేతల్ని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. నిత్యం ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఆయన ఆదేశాల అనుసారం జనసేన నేతలు కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో నిమగ్నమయ్యారు. ఇలా తాను పనిచేయడమే కాకుండా తనతో పాటు ఉండేవారిని సైతం ప్రజాసేవలో భాగం చేస్తున్నారు జనసేనాని. ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపొంది కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. అది కూడా ఆమోదం పొందింది, శాంక్షన్ కూడా అయింది.